షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగం అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verses 10 and 11. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండరి, ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకొని 2 మనుషులు వారి యుద్ధ నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యుద్ధ నుండి పరలోకము చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసు ఆరోహణ వెళుతూ ఉండగా వారు తేరిపాల చూస్తుండగా 2 మనుషులు, 2 వ్యక్తులు కనిపిస్తారు. వారి సంభాషణ విషయం మనం చూస్తాం. వాక్యభావం, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతి తిరిగి వస్తాడు. అసెన్షన్ మనం చూసాం. తిరిగి వస్తాడు. విల్ కమ్ బ్యాక్ అగైన్ టు రిసీవ్ బ్యాక్ టు హెవెన్. పరలోకం చేర్చుకోవడానికి యేసే తిరిగి రానే ఉన్నాడు. ఈ యేసే మీ మధ్య జన్మించి అద్భుతకాలం జరిగించి శిలువలో ప్రాణం అర్పించి సమాధి జయించి తిరిగి లేచి ఈ యేసే, వేరొకరు కాదు. ఆ యేసే, ఈ యేసే తిరిగి వస్తాడు. ఇట్ కమ్ బ్యాక్ అగైన్. తన ప్రేమించి స్వరక్షణ సంపాదన ఆ సంఘం కొరకై ప్రభు తిరిగి వస్తాడు. యేసు తిరిగి వస్తానన్నాడు, వాగ్దానం చేశాడు. నమ్మదగిన దేవుడు ఆయన. అంటే రాకడ బహు సమీపంగా ఉన్నది. పైకెత్తబట అనేది ఏ క్షణం సంభవించవచ్చు. ఆ ప్రభు తిరిగి ప్రత్యక్షంగా రానే ఉన్నాడు. ప్రతి నేత్రం చూసే దినం రాబోతున్నది. విజిబుల్ సెకండ్ కమింగ్, ఇన్విజిబుల్ సెకండ్ కమింగ్. అందరు చూసే విధంగా ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఎలా వస్తారో వాక్యభాగం సెలవిస్తున్నది. ఒకప్పుడు దీనుడే గొర్రెపిల్లవలన వచ్చాడు ఆయన. వాక్యభాగంలో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 2, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్దలు మొదటి దానిని విప్పినప్పుడు నేను చూచుండగా ఆ 4 జీవుల ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్పడే విండిని. మరి చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒక విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. దాని మీద ఒక విల్లు పట్టుకు కూర్చుని ఉండెను. అతనికి ఒక కిటి ఇవ్వబడెను. అతను జయించుటకు బయలు వెళ్ళెను. జయశాలిగా యేసు జయశాలుడు. ఆయన తిరిగి రానే ఉన్నాడు. తెల్లని గుర్రము కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఇక్కడ తెలుపు అనగానే పరిశుద్ధతకు గుర్తు. ఇక మిగతా గుర్రాలు రాయబడింది. ప్రభు చిత్తమే తర్వాత కూడా ధ్యానం చేస్తాం. ఎర్రని గుర్రం ఒకటి ఉన్నది. ఆ తర్వాత మనం చూస్తాం నల్లని గుర్రము. ఆ తర్వాత పాండువర్ణం గల ఒక గుర్రము. ఇవన్నీ మనకు కనిపిస్తాయి. యేసు జయశాలిగా తిరిగి రానే ఉన్నాడు. ఆయన రారాజుగా తిరిగి రానే ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువుగా తిరిగి రానే ఉన్నాడు. నిజముగా ఆయన జయవీరుడు. ఆయన నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు రానే ఏ క్షణం రావచ్చు. ఆయన ఏ క్షణ జీవితం అనేది అంతమైపోవచ్చు. ప్రభు రాకడ సమీపంగా సిద్ధపడి ఉన్నావా? ప్రభు జీవించక సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉన్న ప్రభు పదే ప్రభు చెప్పాడు, బీ ప్రిపేర్డ్ టు మీట్ యువర్ గాడ్. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ యూదా కొదమ సింహ రానే ఉన్నాడు. రాజ్యం చేయిస్తాడు ఆయన. ఈ భూలోకమందు శాంతి స్థాపన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. ఆయన దావీదు అధిష్టిస్తాడు. ఆయన యుగ రాజ్యం దేని వాక్యం సెలవిస్తుంది.
మొట్టమొదటి came to conquer the hearts of men. The second coming is coming to conquer the nations. ప్రపంచ రాజ్యమును జయించడానికి ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన సాధారణ ప్రపంచాధినేతగా ఉన్న ఆశించాడు, కానీ ఆశ నెరవేరదని. యేసు ప్రభు రాజులకే రాజు, ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనే పేరు ఆయన. ఆయన మొదటిసారి గుర్రమికి రాలేదు. ఆయన దీనుడే గాడిద పిల్లకి నిద్రగా వచ్చారు. హి కేమ్ ఫర్ పీస్, నాట్ ఫర్ వార్. రెండవ రాకలో రానే ఉన్నాడు ఫర్ వార్. రాజ్యం చేయించి రానే ఉన్నాడు ఆయన. ప్రతి మోకాలు ఆయన వంగాలి, ప్రతి నాలుగు ఆయన స్తుతిగానం చేయాలి. ఆ దినం సంభవించనే ఉన్నది. Every knee must bend before him. Every time should confess Jesus is Lord and King of Kings. ప్రతి నాలుక ఆయన గురించి స్తుతిగానం చేయబోదు రాబోతున్నది. కానీ సిద్ధపడదాం, సమయం లేదు. ఇక ప్రభు సమయం ఇచ్చాడు, మనకు అవకాశం ఎన్నో ఇచ్చాడు. కాబట్టి సిద్ధపడడానికి బుద్ధి లేని కన్నికలు వండుకున్న బుద్ధి గల కన్నికలు ఉంటూ మనం దీపాన్ని ఆరిపోనీయకుండా ఆత్మను ఆర్పకుడి, ఆత్మ దుఃఖపరచకుండా సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ దీపం వెలుగుతున్నయుడి, మీ నడుము కట్టుకొని పనిచేస్తూ ఉండండి. ఏ దాసు అయితే పని చేసిన కనుగొనబడను, ఆ దాసు దాన్ని మస్ట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గాడ్. ఆయన పని మీద ఉండాలి. ఆయన పనుల మీద మనం ఉండాలి. ఇక కాబట్టి సిద్ధపడదాం, రాకడలో ఆయనతో ఉండటానికి, సదాకాలంతో జీవించడానికి సిద్ధపడదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు కృపాసాహిత్యముగా దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. ఇదిగో మా తండ్రి తిరిగి రానే ఉన్నారు తండ్రి. ఈ యేసే తిరిగి వస్తాడని సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ నామను గణపరచుకుంటూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మా తండ్రి సిద్ధపడుతూ ప్రభువా మీ ద్వారా ప్రభువా పరిచయం కనుగొనబడ్డానికి కృపను ఇవ్వగలందుకు, శక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆ హృదయాలు సంసిద్ధపరచవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్యను ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.